హాయ్ గైస్, వెల్కమ్ టు శ్యామ్ జీ టాక్స్. ఎప్పుడు ఒక స్కామ్ గురించి చెప్తాం కదా. ఈరోజు ఒక వింత స్కామ్, లాటరీ స్కామ్ గురించి వీడియో చేస్తున్నాం విత్ ప్రూఫ్స్ అన్నమాట. కేరళ లాటరీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒకటి స్క్రాల్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ అవి చూపిస్తున్నాను. దీంట్లో 49 రూపాయలు పెట్టి ముందు లాటరీ టికెట్ కొనుక్కోమని చెప్తారు. నాకు తెలిసిన ఒక ఆమె 2 లాటరీ టికెట్లు కొన్నది. 49 రూపాయలు అంటే మొత్తం రెండు కలిపి దాదాపు 100 రూపాయలు పెట్టి 2 టికెట్లు కొన్నది అనమాట. కొన్న తర్వాత మీకు థర్డ్ ప్రైజ్ 12 లక్షలు వచ్చింది అనగానే చాలా ఆనందపడిపోయి నాకు 12 లక్షలు వచ్చాయని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసింది. కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు డబ్బులు వేస్తామని ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ చూసింది ఇంకా నమ్మకం వచ్చింది. 12 లక్షలు పడిపోయి ఇంకేమీ రేపు వెంటనే తీసి మొత్తం ఖర్చు పెట్టేద్దామని. తర్వాత వాళ్ళకి ట్విస్ట్, నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఫేక్, చూడు ఏదో డబ్బులు అడుగుతారని. లాస్ట్కి ఎంత అడిగారంటే 12,000 రూపాయలు టీడీఎస్ కట్టాలి, 12,000 పంపించండి, 12 లక్షలు అంటే లక్షకి 1000 రూపాయలు పంపించండి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అయితే నేను ఒక లైన్ తీసుకోమని చెప్పాను, లైన్లో మాట్లాడాను. ఒకసారి ఆ కన్వర్జేషన్ ఒకసారి వినండి. చెప్పండి. అదే అమౌంట్ కడతాము, అమౌంట్ ఇస్తారా? అమౌంట్ ఎక్కడ వేయాలి? అమౌంట్ 12,000 టీడీఎస్ వాళ్ళకి టీ గ్యాస్ వస్తుంది. టీడీఎస్ అంటే మీకు అకౌంట్ అకౌంట్ ఎక్కడ వేయాలి? ఫోన్ పే నెంబర్ చెప్తాను సార్. ఫోన్ పే టీడీఎస్ ఎందుకు? ఏదైనా టీడీఎస్ కట్టడానికి ఫోన్ పే అక్కర్లేదు కదా, ఆన్లైన్ లో కట్టేచ్చు కదా టీడీఎస్. ఫోన్ పే నెంబర్ ఉంది సార్, ఫోన్ పే నెంబర్ కి చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ పే నెంబర్ ఎందుకు? డైరెక్ట్ గా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే టీడీఎస్ కడతాను నేను. దాని అంటే ఏంటి, ఎక్కడ పడింది ఏంటి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తే నేను డైరెక్ట్ టీడీఎస్ కడతా. దానికి టీడీఎస్ అనేది ఆన్లైన్ లో కట్టుకోవచ్చు. ఫోన్ పే అమౌంట్ అక్కర్లేదు. నాకు తెలియదు నేను టీడీఎస్ దేని మీద కట్టాలి, దేనికి కట్టాలి, ఏ కంపెనీకి కట్టాలి, ఎంత కట్టాలని ప్లీజ్. విన్నారు కదా, వాడికి టీడీఎస్ ముందెందుకు కట్టాలి, ఒక 1,00,000 రూపాయలు తీసేసుకో, 12 లక్షలు తీసి 11 లక్షలు వేసే నాకు అని చెప్పేసి అంటే ఫస్ట్ చాలా బాగా సార్ మేడం అని మాట్లాడి లాస్ట్లో ఎన్ని బూతులు మాట్లాడంటే అన్ని బూతులు మాట్లాడాడు. నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను, కాల్ చేయండి. వాడు తిరువనంతపురం అంటాడు, తెలుగు మాట్లాడతాడు, లేకపోతే ఒడియా మాట్లాడతాడు, ఏదో ట్రైబల్ అంటాడు, అది అంటాడు. వాడు ఇష్టం అయిపోయింది అనమాట. అంటే యథేచ్ఛగా మనకు ఆన్లైన్లో ఈ సైబర్ నేరాలు ఫ్రీగా చేస్తున్నారు, ఎందుకంటే ఎవడేం చేయలేడని. లేడీస్తో మాట్లాడే విధానం ఎంత జుగుత్సాకరంగా ఉన్నదంటే అంత అసహ్యంగా ఉంది. కాబట్టి కొంచెం ఇలాంటి ఇన్స్టాలో ఇలాంటివి మోసాలకు పడిపోకుండా దయచేసి అందరూ అవేర్నెస్ తెచ్చుకొని, ఎవరు అంటే కేరళలో అది లీగల్, బట్ మిగతా ప్రాంతాల్లో లీగల్ కాదు. అది వాళ్ళ పేరు చెప్పుకొని మనం మోసపోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఎవరు మోసపోవద్దని ఈ వీడియో పరంగా చెప్తున్నాను. చూసారు కదా వాడు ఎంత అంటే వాళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తారంటే, ఎంత ఏమంటారు వెబ్సైటు, వాళ్ళకి యాప్, అప్పుడప్పుడు అప్డేషన్స్, అసలు అంటే సిస్టమ్ని యూజ్ చేసుకుని, టెక్నాలజీ యూజ్ చేసుకుని వాళ్ళు విపరీతంగా యథేచ్ఛగా చేస్తున్నారు. అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట వాళ్ళకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియాలి దీని గురించి. థ్యాంక్ యూ.